కేసీఆర్ వైద్య కవిత సంతోష్ కవితకు నోటీసులు రెడీ, సంతోష్ విచారణకు సీట్ సన్నాదం. రాధాకిషన్ రావు వాగ్మూలంలో పెద్ద ఆయన పేరు, ఆయన ఇంటి నుంచే ఫోన్ నంబర్ల స్లిప్లు, శరవేగం విచారణ అని చెప్పి చూస్తాను. నేనేమంటా ఉన్నా అంటే కల్వకుంట్ల కవిత సరే ఏబిఎన్ పెట్టింది, మరి మిగతా పేపర్లకి ఏమైందో అర్థమవుతలేదు. కేసీఆర్ వయ కవిత సంతోష్ అని చెప్పేసి వాళ్ళకు సిట్ విచారణ పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాగ్మూలాలు, అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోణం ఉప్పిలాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును మంగళవారం విచారించిన సిట్ అధికారులు ఆయన అనుచరుల ఫోన్ కూడా ట్యాప్ అయిన వివరాలు చూపించి కీలక అంశాలను రాబట్టడానికి ప్రయత్నించారు. ఇక తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించిన కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్ కుమార్లను విచారించాలని వారి వాంగ్మూలం కేసులు బలంగా మారుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నాటి సీఎం కేసీఆర్కు సన్నిహితుడుగా ఉండి చక్రం తింపిన సంతోషరావు పాత్రపై ఆ సీటు విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర రెడ్డి విచారణ వెల్లడయ్యే అంశాలు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో వివరాల ఆధారంగా సంతోష్రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేతో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లు తమకు అందాయని వాటిని ఎస్ఐబిలోని ప్రణీత్రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఆ చేతి రాత ఎవరి ద్వారా ఆ స్లిప్లు కిషన్ రావు వద్దకు చేరాయి, ఎవరి ఆదేశించి ఆ నెంబర్లు పంపారనే అంశాలను తేల్చేందుకు సంతోష్రావు విచారించడం తప్పనిసరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వరుసగా లింకులను తేల్చుతూ చివరికి పెద్ద అయిన అంశం తేలేదాకా పక్క ఆధారాలతో ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అప్పటి బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్, ఆయన భార్య సునీత, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, షమీపూర్ రాజులతో పాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా నేత ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం. వీరందరి వివరణ పూర్తయ్యాక పెద్ద అయిన అంశాన్ని ముందుకు తేవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైన గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాల నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కొందరి ఫోన్ సంభాషణలను నాటి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వినిపించడం, ఆ ఆడియోల సీడీలను సుప్రీంకోర్టుకు పంపిన క్రమంలో ఆ ఆడియోలను కేసీఆర్కు ఎవరిచ్చారు, నందకుమార్, స్వామీజీ మధ్య సంభాషణ రికార్డు చేయాలని ఎవరు ఆదేశించారనే అంశాలను సిట్ అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ నేతలు ఈటెల రాజేందర్, వివేక్, రాజగోపాల్ రెడ్డి వారి అనుచరుల మధ్య జరిగిన సంభాషణను విని భారీగా నగదును పట్టుకోవడం వాటిపై దృష్టి పెట్టినట్లు తెలిసిందని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. కల్వకుంట్ల కవిత లాంటి ఒక సొంత బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిరు, సొంత అల్లుని ట్యాప్ చేసిరు అంటే ఇది అయితే పెద్ద కుట్ర కోణమే ఉండి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగాల్సిందే, అందులో ఉన్న చైన్ సిస్టమ్ మొత్తం బయటపడాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.